హాయ్ అండి. ఈరోజు మనం చేస్తున్నాం పచ్చిమిరపకాయల పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మనకు గాని దోసల్లో కానీ, చాలా చపాతీలో కానీ, పూరీల్లో గానీ, అన్నంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా, చాలా ఫాస్ట్‌గా రెడీ చేసుకోండి. పచ్చిమిరపకాయల పచ్చడి అండి. చాలా సింపుల్‌గా అయిపోతండి. అందరూ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సరే వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ముందుగా పచ్చిమిరపకాయలు మజ్జిగ కోసుకోవాలండి. నేను ఎలా కోస్తున్నానో చూసారండి. మజ్జిగ అలాగా మీరు మజ్జిగ కోసుకోండండి. రెండిటికి చీల కొట్టండి ముందల. కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మొత్తానికి ఆయిల్ పట్టాలి కదండీ! అందుకనేసైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నయి పచ్చిమిర్చి ఉన్నది కదండీ! ఆ పచ్చిమిర్చి మొత్తం వేసుకోండి. మజ్జిగ కట్ చేసుకున్నాం కదండీ! ఆ మజ్జిగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొత్తం అయితే వేసుకొని లైట్‌గా అలా ఆయిల్ అన్ని ముక్కకు పట్టేటట్టుగా అలా వేపండండి. నేను ఎలా వేపుతానో చూసారండి. అలా మొత్తం అయితే వేపుకోండండి. అలా కొద్దిగా మగ్గిన తర్వాత అండి టమాటా ముక్కలైతే 4 పచ్చలుగల కోసుకోండండి. 2 సైడ్‌లు అలాగా 4 కోసేసి అలాగా 3 టమాటా ముక్కలు తీసుకున్నానండి. తగిన 3 అయితే టమాటాల ముక్కలు వేసుకొని మీరు ఎక్కువ మిర్చి గాని ఏసినట్లే కొద్దిగా తీసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు కావాలండి. కొద్దిగా చింతపండు కూడా అలాగే వేసేసుకోవాలండి. కొద్దిగా చింతపండు చూసారండి ఎంత ఏసానో అలాగే కొద్దిగా చింతపండు కూడా తీసేసుకొని వేసేసుకోండి. అలా వేసుకొని లైట్‌గా గంటి తీసేసుకొని లైట్‌గా గంటెతోటి ఊరకలా కలబెట్టేసుకోండి. అటు ఇటు మొత్తం అలా పడేటట్టు కలబెట్టేసుకున్న తర్వాత మనం పైన మూత పెట్టేసినట్లయితే అండి మగ్గుతాయండి బాగా ఆవిరిలాగా ఇలాగ పడుతుందండి చూసారండి. పట్టడం వల్ల చూసారా ప్రతి ఒక్క కాయ అనేది టమాటా కాయ అలాగే పచ్చిమిర్చి అనేది బాగా మగ్గుతాయండి చూసారండి. అలా మూత పెట్టినందుకు ఇలా మగ్గిపోయినాయి చూసారండి. ఇప్పుడు మొత్తం అయితే మనమైతే మిక్సీకి అయితే వేసేసుకుందామండి. మొత్తం మిక్సీకి వేసుకోండి. మొత్తం అయితే మిక్సీ జార్‌లో అయితే వేసేసుకోనండి. మొత్తం మనం బాగా పెట్టుకొని బాగా అయితే మగ్గినంతా మిక్సీ జార్‌లో వేసేసుకోవాలండి. చూసారా నిదానంగా చూసుకొని వేసుకోండి మిక్సీ జార్‌లో అయితే. చూసారా నిదానంగా వేసుకోండి. కింద పడతాయేమో మళ్ళీ. చూసుకొని నిదానంగా మొత్తం అయితే మిక్సీ జార్‌లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత అండి మన దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు, లేదా వద్దనుకుంటే మనకాడ ఇంట్లో ఓకే సాల్ట్ ఉన్నట్లయితే, ఆ సాల్ట్ అయితే తగినంత సాల్ట్ అయితే ఒక 1 స్పూన్ అయితే వేసుకుంటే సరిపోదండి. ఒక 2 స్పూన్లు వేసుకున్నా సరిపోద్దు. మీకు తగినంత వేసుకొని అయితే ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేయండి. మీరు కూడా ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. అలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత అండి కొద్దిగా జీలకర్ర ఉండదు కదండీ! ఇంట్లో జీలకర్ర ఉండదు. ఆ లైట్‌గా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా అదే స్పూన్ తోటి హాఫ్ స్పూన్ తీసుకొని జీలకర్ర కూడా వేసేసుకోండండి. అయితే ఇంకా మిక్సీ చేసేపోయి మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. మెత్తగా మిక్సీ వచ్చేటట్టు చూసుకుందామండి. చూసారండి నేను పట్టేసాను మిక్సీ ఎలా వచ్చిందో చూసారా మెత్తగా రావాలండి. చూసారండి అలా స్పూన్ తోటి మనం అంటే మెత్తగా వచ్చేస్తుందో చూసారా? అంత మెత్తగా ఉండాలండి. అలాగా 1, 2 సార్లు అయితే మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇందాక మనం టమాటాలు మగ్గబెట్టిన బాండీలో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలండి మనం. తాలింపు గింజలకు అవసరమైనయి చెప్పాలి చూసుకోండి ఒకసారి. ఆవాలెయ్యాలండి. ఒక 1 స్పూన్ గాని, ఒక హాఫ్ స్పూన్ ఆవాలేసుకోవాలండి. మనం పచ్చడిని బట్టి ఆవాలు వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువైతే మరి ఎక్కువ ఆవాలతో కుదిరితే ఒక హాఫ్ స్పూన్ ఆవాలైతే వేసుకున్నాను. అలాగే జీలకర్ర ఉందండి. కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసుకోండి. మరి కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా సరిపోతుంది జీలకర్ర. అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చెనగపాయలు కూడా వేసుకోండి. పచ్చెనగపాయలు కూడా లైట్‌గా కొద్దిగా అయితే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా! అవి కూడా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. పచ్చెనగపాయలు కూడా అలాగ వేసేసుకొని బాగా లైట్‌గా అలా వేయించండి. లైట్‌గా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదండీ! ఆ పచ్చడి అయితే దాంట్లో వేసేసుకోవాలండి. పచ్చడి మొత్తం అయితే వేసేసుకున్నానండి నేను. అలా వేసేసుకున్న తర్వాత లైట్‌గా అయితే మనం గెంటి తీసుకొని అలా కలబెట్టుకున్నట్లయితే ఆ ఆయిల్ అనేది చివర్లోకొచ్చేసి బాగా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా అయితే మనం కలబెట్టాలండి. గెంటి తీసుకొని బాగా కలబెట్టేసుకోండి. నేను చూసాను ఇలా కలపడం మీరు అలా కలబెట్టేసుకోండి మొత్తం. మొత్తం అయన్నీ మనం వేసిన తాలింపు గింజలు మొత్తం మిక్సింగ్ అయ్యేటట్టుగా కలబెట్టేసుకోవాలండి. అలా ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. కలబెట్టేసిన తర్వాత సరిపోతుందండి. ఇంక పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది ఒక అన్నంలో కానియండి, దోసల్లో గాని, చపాతీల్లో గాని, పూరీలో గాని చాలా అంటే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టిఫిన్‌లోకి ఏ టిఫిన్‌లోకైనా సరే బాగుంటుందండి. ఆ చట్నీ బదులు ఇదే నానేసి ఒక రకంగా చాలా బాగుంటుందండి. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకసారి ఈ వీడియోని చూసి మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో, ఎలా కుదిరిందా, ఎలా కుదరలేదని మాకైతే కామెంట్ చేయడం తెలపండి మీ సైడ్ నుంచి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. బాయ్ బాయ్.